శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నా ఆత్మీయ బంధువులందరికీ నా నమస్కారాలు. కర్మ సిద్ధాంతం ప్రకారం జన్మించడానికి పూర్వం ఆ జీవి కొంత కర్మ చేసుండొచ్చు. ఆ కర్మఫలం వల్ల ఆ జీవి ఆ జన్మలో అనుభవించకపోతే దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మిస్తుంది. ఆ కర్మ ఇంకా మిగిలి ఉంటే దాన్ని అనుభవించడానికి ఈ జన్మలాగే మరో జన్మని కూడా తీసుకోవచ్చు. గత జన్మలాగే ఈ జన్మలో కూడా మరి కాస్త కర్మని చేసి అనుభవించాల్సిన కర్మని పెంచుకోవచ్చు. మొత్తానికి పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం. పూర్వజన్మలో మనం చేసిన పాపం ఏదైనా వ్యాధి రూపంలో అనుభవంలోకి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. గత జన్మలో మనం చేసిన పాపపుణ్యములను బట్టియే మన జన్మ ఆధారపడి ఉంటుంది. మన జాతక చక్రం అందుకు అనుగుణంగా తయారవుతుంది. మన కర్మే గ్రహాల రూపంలో వచ్చి మనల్ని బాధ పెట్టడము లేదా సుఖ పెట్టడము జరుగుతుంది. ఆ గ్రహాలు కూడా ఏదో మనిషి రూపంలోనో లేదా వ్యాధుల రూపంలోనో వచ్చి మనల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి. వీడియో నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. దయచేసి నన్ను ప్రోత్సహించండి.